హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే, నిన్న మా ఫ్రెండ్ నాకు ఒక ప్లాంట్ ఇచ్చింది అని చెప్పాను కదా, నోటీస్. సో దాన్ని అయితే పాటింగ్ చేసుకోబోతున్నాను అనమాట. సో బతుకుతో బతకదా అనేది తర్వాత విషయం. సో మన ప్రయత్నం అయితే మనం చేయాలి కాబట్టి, సో ఇప్పుడైతే నేను దాన్ని పాటింగ్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే ముందు మనం ప్లాంట్ నాటుకోవాలి అంటే దానికి తగిన మట్టి అయితే కావాలి కాబట్టి ఇప్పుడు మనం అయితే మట్టి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసే డబ్బాలు చూపి మీడియాలో డబ్బాలు పట్టుకొని ఇప్పుడైతే ఇక్కడ మట్టి అయితే ఎత్తుకుంటాం అనమాట. చూడండి, ఇదైతే బంకమట్టి. సో మనకి అయితే బంకమట్టి అయితేనే మన లోటస్ ప్లాంట్కి అయితే కరెక్ట్గా ఉంటుంది. వేరే ఏ సాయిల్ వేసినా కానీ అది అంత మంచిగా ఉండదు. మనకి చెరువుల్లో కూడా బంకమట్టి ఉంటుంది కదా, సో అలా అనమాట. బంకమట్టిలోనే మనం నాటుకోవాలన్నమాట. సరిపోతులే, సరిపోతే మళ్ళీ మామూలు మట్టి అయితే కనీసం ఏ మొక్కలకు ఉపయోగపడింది. బంకమట్టి ఆ చెట్లకి తప్పితే ఇంక దేనికి ఉపయోగపడింది? ఆ ఒక్క చెట్టుకి తప్పితే దేనికి ఉపయోగపడదు. అది సరిపోతులే రసుమా. ఈ బరువు మోసుకొని ఆడదాకా వెళ్ళాలంటే నా వల్ల తోడు తోడు. ఏదో ఎరువు మట్టి అయినా బాగుండు, మన మొక్కలు అన్నట్లకి పనిచేసేది. ఇక కాకరకాయ తీగ చూడు ఎలా పాకిందో రోడ్డు కదా. మనం పెడితే మాత్రం అస్సలకి రాదు. కాదు, మనం పెడితే రాదేవిరా మంచిగా. అవును, నేనైతే ఇక్కడ కూలర్ టబ్ ఉంది కదండి, ఇందులో అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను నాటబోయే ప్లాంట్ ఇదే అనమాట. సో కొంచెం టబ్ని అయితే క్లీన్ చేసుకున్నాను. కొంచెం తెచ్చిన కానించి దీన్ని క్లీన్ చేయలేదు. సో ఒకసారి వాటర్ వేసి కడిగేసి తర్వాత నేను తెచ్చిన మట్టి అయితే ఇందులో వేసేసి వాటర్ అయితే పెట్టాను అనమాట. బంకమట్టి కాబట్టి మనకి ఇది చాలా గట్టిగా అయితే అయిపోయిందండి. సో ఇది కొంచెం మెత్తబడాలి. సో అందులోనే నేను కొంచెం ఎరువు మట్టి కూడా కలుపుతున్నాను. మరీ ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం ఎరువు మట్టి అయితే వేసాను అనమాట. ఎందుకంటే ఇందులో కొంచెం బలం ఉంటుందో లేదో అనేది డౌట్. సో అందుకని కొంచెం ఎరువు అయితే వేసాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసి కొంచెం మెత్తపడ్డాక అప్పుడు నేను ఆ ప్లాంట్ అయితే నాటుకుంటాను. సో ఇక్కడైతే కొంచెం మట్టి మెత్తపడ్డాక నేనైతే ఒక ముద్దలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన ప్లాంట్ ఉంది కదా, దీనికి సంబంధించిన సీడ్ ఉంది కదండి, దాని రూట్స్ అయితే నేను ఇందులోకి కవర్ చేసేసి అప్పుడైతే దీన్ని మనం ఇక్కడ మట్టిలో, మెత్తబడిన మట్టిలో ఒక దగ్గర అయితే నాటుకోవాలి. సో నేనైతే ఇలాగా కొంచెం మధ్యలోకి నాటుకుంటే ప్లాంట్ అనేది ఎదిగే కొలది మంచిగా పెరుగుద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తోటకూర అయితే ఇవాళ కట్ చేసేసానండి. సో ఏమవుతుందంటే పురుగు అయితే పడుతుంది, చిన్న సన్నగా ఉంది. నేను నిన్న వీడియోలో చూపించాను కదా, దోసకాయ చిన్నగా ఉండే. సో చూడండి, కొంచెం పెద్దగా అయ్యింది. సో మంచిగా ఒక వారంలో ఇదైతే కాయ కాస్తుంది, మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మళ్ళీ అయినాక దీని అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సక్సెస్ఫుల్గా అయితే ప్లాంట్ అయితే పాటింగ్ చేసుకున్నాను. సో ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపటి వీడియో అయితే మిస్ చేయకండి. మా ఇంట్లో ఒక రక్తపాతం జరిగింది. సో అది రేపటి వీడియోలో చూద్దాం. సో సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి. బాయ్ బాయ్.